నేను ఆయిల్ ఇంజిన్ పొలానికి నీళ్లు కడతా ఉంటానండి. ఆ, ఇంజిన్తో ఆ. ఏంటి ఎట్లా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు? పరిస్థితులు ఏముంది, కాలం మారింది, ఆ, పరిపాలన బాగోల. ఆ. ఎందుకని బాగాలేదంటారు? ఎందుకు ఏంటండి, రాజధాని పోయిందా, ఆ, పోలవరం కాలం పోయిందా, ఉమ్, ఇక్కడ ప్రజలు అందరూ చదువుకొని ఉద్యోగాలు లేకుండా పోయినాయా? ఆ, ఆ? ఆ, అందుకొని పరిపాలన బాగోక ఆ, మేము ఈ దెబ్బ తెలుగుదేశానికను ఆ. గ్రాస్కి ఇద్దరు మద్దతు పెట్టుకుని మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం. అనుకుంటున్నారు. మరి ఇదేమో పథకాలు ఇస్తున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా. పథకాలు ఏముంది, పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చుంది. పథకాలు నేను ఇచ్చానేం కాదుగా, ఆయన ఇంట్లో డబ్బులా కాదుగా, ఆ, ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చింది. అంతవరకు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఆ. ఇది ఇవ్వలేదు అంటున్నారు కదా చంద్రబాబు. ఇన్ని ఇవ్వలేదంటే ఆ రోజు కాలం, ఆ రోజున ఆ, ఆ రోజున ప్లేట్ ఇడ్లీ 10 రూపాయలు ఉండేది, ఇవాళ 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ, ఆ, కాలం మారలా ఆ. వద్దు. అంటే ఇప్పుడు రేపు మళ్ళీ తెలుగుదేశం జనసేన వస్తే ఈ పథకాలు ఇవ్వరని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. మరి మొత్తం ఇస్తారా? 1000 రూపాయలు ఇచ్చాడుగా, ఆ, 1000 రూపాయలు దాన్ని 2000 చేశాడు, ఈయన 3000 చేశాడు. అది ఆ రోజున క్వార్టర్ ఎత్తండి, క్వార్టర్ 80 రూపాయలు ఉండేది, ఇవాళ 180 రూపాయలు. తాగాలంటే పొగులు అస్తమానం బంద్ చేసి సాయంత్రానికి క్వార్టర్ తాగాలి. ముందాగమని ఆయన చెప్పాడా? ఆయన చెప్పలేదు కదా. పెంచాడుగా జగనే, జగన్ పెంచి మన దగ్గర అది ఆ. మరి రేపు చంద్రబాబు వస్తే ఈ పథకాలు ఇస్తారంటారా? బంగారు వెళ్ళే ఎవరని చెప్తున్నారు కదా వీళ్ళు. లేదు లేదు, ఆ, గ్యారెంటీ. ఆ, మా ఇక్కడ మా మేనేజర్లు ఉన్నారు, మరి ఎప్పటికప్పుడు తెలుసుకుని ఎప్పటికప్పుడు అమల్లో పెడతారు. గ్యారెంటీ. మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి ఇక్కడ? మాది బ్రహ్మాండంగా లోకేష్ వస్తాడు. ఆ. లక్ష ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు లోకేష్ వస్తాడని? లక్ష అంటున్నారు కానీ లక్ష కానీ 60-70 ఏళ్ళు మెజార్టీలో గెలుస్తాడు. ఆ. మరి ఇటు వైసీపీ ఏమో లోకేష్ని ఎలాగైనా ఓడించాలని చెప్పి 3 అభ్యర్థులు మార్చింది. ఎంతమందిని మార్చినా ఏం బేకలేరు ఆయన్ని. ఆ, ఎందుకంటే అంత నమ్మకం. రాజధానిలో 1 ఓటు పడదు ఆడకి, ఆ, 30 ఊళ్ళో 1 ఓటు పడదు. ఆ, ఎంత ఇక్కడ ఉండే మొత్తం ఈ 2 జనసేనను తెలుగుదేశం తెలుగుదేశం అంటారు. మారిపోయారు జనం. ఆ. అది అప్పుడేమో ఈ దెబ్బ చూద్దామని వేసారు, ఉమ్, ఈ దెబ్బ చూడరేక. ఆ, ప్రభుత్వంలో మార్పు ఈ రకంగా ఏరిచ్చి జనాలను ఈ రకంగా చేస్తా ఉంటే ఆ. కడు మండిపోయింది. ఓకే. అది ఓకే. రకట సచివాడిని మాట్లాడింది, సరే సరే. వేరే ఉద్దేశం ఏం కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా మనల్ని ఏం అదరత్తలేదు. ఎవడు గెలిచిన వాళ్ళు తిన్నారు కానీ మనకి ఇవ్వతారా? వాళ్ళు పంచుకోవటమే సరిపోతుంది. రైతాంక ఎవడు చూస్తున్నాడు అని, ఇవాళ రైతాంటి ఇల్లు ఉందట. అదే కదా. రేపు మన మొహంకో ఎవడు చూడటం. ఆ, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే రేపు గెలిచినా మనం మాట్లాడేయాలంటే మళ్ళీ బయట నుంచి పర్మిషన్ అడిగి వెళ్ళాలి. ఉమ్, ఇప్పుడు వచ్చాడు అది చేస్తా ఇది చేస్తా అంటాడు, ఎవడు చేయడు. ఉమ్, ఈ లోపల నోరేళ్ళు పెట్టి అటు వెళ్తుంది జీబు ఇటు వెళ్తుంది జీబు అని మనం చూడాలి. ఉమ్. ఎవరంటే ఎమ్మెల్యే గారు వెళ్తున్నాడు అటు అట్టుండద్ది. ఈ ఎవడు లేదు లైను, ఉమ్. ఆయన చేస్తాడు ఏం చేస్తాడని. అదే. అంటే ఏంటి అసలు మంగళగిరి నియోజకవర్గం పరిస్థితి? మారిపోయింది ఇక రాత్రి. మరేమైంది రాత్రి? ఆ, రాత్రి ఇచ్చారు సీటు. ఆ. ఇక వాళ్ళు ఎవరు గెలుస్తారో మరి. ఉమ్. ఏంటి లోకేష్ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ అసలు? మరి లోకేష్ అంటున్నారా, వీళ్ళు ఎట్టుండిద్ది, ఇద్దరు మంచి పోటీ వాళ్ళు పడ్డారు. ఉమ్. ఈసారి గట్టిగానే ఉండిద్ది ఆడ. ఆ. అంటే మొన్న ఫస్ట్ ఏమో ఆర్కే గారు ఉన్నారు, తర్వాత గంచిరంజీవి అన్నారు, ఇప్పుడేమో కాండ్రు కమల గారు అమ్మాయి లావణ్య అంటా ఉన్నారు. ఏంటి అసలు? కాండ్రు కమల లావణ్య కోళ్ళు అనుకుంటా వాళ్ళ అమ్మాయి, కాండ్రు కమల గారు అమ్మాయి. వాళ్ళు అయితే పోటీ సరిపోయిద్దని. ఆ. ఎవరైతే వాళ్ళైతే పోటీ అయితే గట్టిగానే ఉంటుంది అంటారు. కాతి కాదు, నిన్నదాకా రాజకీయం ఇవాళ నుంచి రాజకీయం. వాళ్ళు అయితే గట్టిగానే ఉండేది ఎవరు, వాళ్ళకి సపోర్ట్ ఉంది కదా. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళు ఇది వరకు చేసి ఉన్నాడు ఆయన, అందుకని కోసం వేస్తారనుకుంటున్నాం. అదే అదే. ఈ వాళ్ళు గెలిచేది ఓడేది ఇవాళ మనం ఏం చెప్తాం, మనం చెప్పలేం. ఇంకా మనకన్నా పెద్దోళ్ళే ఉన్నారు మీద. మనకంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా, పలానా వాళ్ళు గెలిస్తే మనకు మంచి జరుగుద్దానో లేదా. మంచి జరిగేది అభిమానం ఏం లేదన్న. ఇవాళ వాళ్ళు వచ్చి మనకేం చేయరు. ఈ గెలిచిన కాసేపాను, ఈయన చేసేది లేదు ఆయన చేసేది లేదు. గెలిచినా హెవులు చూడరు. నా పేరు కాసిరెడ్డి బాజీ కదా అండి. నేను న్యాయవాదిగా మంగళగిరి కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. చిరావూరులోనే ఉంటాను, ఈ గ్రామంలో ఉంటాను. ఓకే. సో చదువుకున్న వారుగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి?
ఈ ప్రభుత్వం చాలా విప్లవాత్మకమైన పరిపాలన మార్పు తీసుకొచ్చిందండి. గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయం అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులను పెట్టించి ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న అవసరాన్నింటిని కూడా ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా తీరుస్తూ ఉన్నారు. గతంలో మా గ్రామ పంచాయతీకి మిగతా పాతూరు గుండెమాడకి కలిపి ఒక సెక్రటరీ ఉండేవాడు. వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చేవాడు. ఆఫీస్ ఎప్పుడు మూసే ఉండేది. ఈరోజు ఎప్పుడు ఆఫీస్ తెరుస్తూ ఉంది. వ్యవసాయానికి సంబంధించి ఆర్బీకే ఒకటి ఏర్పాటు చేశారు. ఈ క్రాపింగ్ అన్నీ చేస్తూ ఉన్నారు రైతులు ఉపయోగకరంగా ఉండేటట్లు. దానికి సంబంధించిన ఎరువులు కానీ పురుగు మందులు కానీ అన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా తెప్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో ఒక ఏఎన్ఎంని ఏర్పాటు చేశారు హెల్త్ పరంగా. అదేవిధంగా ఇదివరకు ఏదైనా సర్టిఫికేట్స్ కావాలంటే పిల్లలు చదువుకునే వాళ్ళకి మన తహసీల్దార్ ఆఫీస్ తాడేపల్లికి వెళ్ళాల్సి వచ్చేది. అదేమి లేకుండా ఇక్కడ ఇంటి వద్దనే వాలంటీర్ వాళ్ళకి అవసరమైన క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ సర్టిఫికేట్లు మొత్తం పూర్తి చేసి ఇక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ ద్వారా వెరిఫికేషన్ చేయించి ఇక్కడే ఇస్తూ ఉన్నారు. అది కూడా చాలా సులభతరంగా వస్తూ ఉన్నాయి. నామినల్ ప్రైస్ డబ్బులు తీసుకొని ఇలా ఆ పరిపాలనలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి, రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు కానీ, సర్వేయర్లు కానీ. గతంలో మండలానికి ఒక సర్వేయర్ ఉండేవాడు. మా గ్రామానికి సంబంధించి భూ సమస్య తీర్చాలంటే ఆ సర్వేయర్ వల్ల అయ్యేది కాదు. ఈ మండలం మొత్తం కొలవాలంటే ఊరికి ఒక సర్వేయర్ ఉండటం వల్ల చాలా వరకు ఈ సర్వేకి సంబంధించిన ఇబ్బందులు కూడా రైతులకి తొలగిపోయినాయి. ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారానే ఈ విధమైన విప్లవాత్మక పరిపాలన మార్పు వచ్చిందని అనుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది, ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి జరగలేదని. సో దాని గురించి మీరేమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా నాకైతే అవగాహన లేదు కానీ ఈ ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలో విలీన గ్రామాల్లో మా చిరావూరు గ్రామం కూడా ఒక 3 సంవత్సరాల క్రితం ఎంటీఎంసీ కార్పొరేషన్లో విలీనం అవ్వడం జరిగింది. అంతకుముందు తాడేపల్లి మండలంలో చిరావూరు గ్రామ పంచాయతీగా ఉండేది. ఎప్పుడైతే ఈ తాడేపల్లి మండలం చిరావూరుని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 9 కోట్ల రూపాయలతో ఈ గ్రామానికి మునిపెన్నడూ జరిగిన విధంగా అభివృద్ధి అనేది జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి డొంక రోడ్లు ఏదైతే 2 మెయిన్ రోడ్లు ఉన్నాయో అవన్నీ కనెక్టివిటీ రోడ్లు మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తారు 4 కోట్ల రూపాయలు పెట్టి. అదేవిధంగా నూతక్కి నుంచి ఈ గుడిమెడ ప్రాతూరు మీదగా కుంచెనపల్లి వరకు అపర్ణ రోడ్డు 14 కోట్లతో డబుల్ రోడ్డుని చేసి అది కూడా రోడ్డు వేశారు. ఇప్పుడు మా ఊర్లోనే ఈ మెయిన్ రోడ్ని 1 కోటి రూపాయలతో డబుల్ రోడ్ చేసి మెయిన్ రోడ్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఊరికి సంబంధించిన నాడు నేడు కింద మండల పరిషత్ స్కూల్కి 25 లక్షలు ఇచ్చారు. జిల్లా పరిషత్ హై స్కూల్కి 1 కోటి రూపాయలు ఇచ్చారు. జిల్లా పరిషత్ స్కూల్ ప్రజెంట్ వర్క్ ఆన్ ప్రోగ్రెస్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ గ్రామంలో సంబంధించిన మౌలిక సదుపాయాలైన రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కొన్ని పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధి అనేది ఓవర్ నైట్లో జరగదు కాబట్టి నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ఈ గ్రామ పరంగా అభివృద్ధి అనేది బాగానే జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా గతంలో మా గ్రామం పంచాయతీ ఉన్నప్పుడు ఒక 2కి శాలరీ ఇవ్వడానికి కూడా పారిశుద్ధ్య కార్మికులకి డబ్బులు సరిపోయాయి కాదు. ఈ రోజున 15 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఒక ట్రాక్టరు, ఒక క్లాప్కి సంబంధించిన ఆటో నిరంతరం ఊళ్ళో పనిచేస్తూ ఇక్కడ ఉన్న చట్టంలో కానివ్వండి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం కానీ సహాయపడతా ఉన్నారు. వారి కార్పొరేషన్ వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు. సో ఇప్పుడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల అంశానికి వస్తే ఆర్కే గారి దగ్గర మొదలు పెడితే ఈరోజు కాండ్ర కమలా గారి అమ్మాయి వరకు వచ్చి ఆగిన పరిస్థితి ఏంటి? అసలు ఈ ఇన్ఛార్జీల మార్పు మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సామాజిక న్యాయం అనేది ఉండాలని గతంలో రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఎస్సీలకి ఎస్టీలకు కల్పించారో దానిలో బీసీలకు కూడా మనకు ఈ అసెంబ్లీ సీట్లు ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ తప్పితే బీసీస్కి రిజర్వేషన్ లేదు. కానీ ఆ రిజర్వేషన్ లేకపోయినా కానీ ఆ బీసీలు ఎవరైతే అత్యధిక జనాభా ఉన్నారో ఆ ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. అన్ని కమ్యూనిటీలకు కూడా శాసనసభలో అవకాశం కల్పించాలని ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం ఏ విధంగా రాశారు దాన్ని అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో లేని వాటిని కూడా తీసుకొచ్చి బీసీలకు సీట్లు ఇచ్చే క్రమంలో మంగళగిరిని గతంలో 2 సార్లు గెలిచిన తన సామాజిక వర్గమైన ఆర్కే గారిని పక్కన పెట్టి ఒక బీసీ సామాజిక వర్గం మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 13 సార్లు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఆ 13 సార్లకి సీటు ఇస్తే బాగుండని ఆలోచనతో, అది కాకుండా అటువైపు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నుంచున్నటువంటి జనసేన పార్టీకి కానీ మిగతా అన్ని పార్టీలకు కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నుంచున్నటువంటి లోకేష్ మీద బలమైనగా ఉండాలంటే ఒక బీసీ అభ్యర్థిని గెలిపించాలనే ఉద్దేశంతో ఆయన బీసీకి టికెట్ అని చెప్పారు. దానిలో భాగంగా ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారనేది ఆయన సర్వేలు చేపిస్తూ ఉన్నారు. సీటు ఎవరికి ఇచ్చినా కానీ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఎలక్షన్లో ఓటు చేసి పైన జగన్ కింద ఫ్యాను. 2019లో లోకేష్ని ఓడించిన ఆర్కేని కాదని మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే లోకేష్ని ఓడించే పరిస్థితి ఉందంటారా నియోజకవర్గం? తప్పకుండా ఉందండి. ఎందుకంటే ఆయన అనుకున్న సామాజిక న్యాయం చేయాలని, ఆ సామాజిక న్యాయం భాగంగా ఈ సీట్ని బీసీకి ఇస్తానని ముందే చెప్పారు. దానిలో భాగంగా బీసీకి కేటాయిస్తా ఉన్నారు. పద్మశాలీలకి 13 జనాభా అత్యధికంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి లోకేష్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ 2024 ఎలక్షన్లో కూడా ఓడించడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెబుతా ఉన్నాం.